అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారత చరిత్రలో ఒక అత్యంత కీలకమైన అధ్యాయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మరాఠా సామ్రాజ్యం. దక్కన్ పీఠభూమిలోని కొండకోణల నుంచి మొదలై ఒకానొక సమయంలో మొత్తం భారతదేశ గతిని శాసించే స్థాయికి వాళ్ళు ఎలా ఎదిగారు, వాళ్ళ అద్భుతమైన ప్రస్థానాన్ని ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. ఆలోచించండి. కొండల్లో, లోయల్లో తిరిగే సాధారణ యోధులు అప్పటికే దేశంలో బలంగా పాతుకుపోయిన మొఘల్ సామ్రాజ్యంలాంటి మహాశక్తిని ఢీకొట్టే స్థాయికి ఎలా వెళ్లగలిగారు? ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించగలిగారు? ఈ అసాధారణమైన ప్రయాణం వెనుకున్న వ్యూహాత్మక, సాంస్కృతిక మరియు రాజకీయ కారణాలేంటో మనమిప్పుడు లోతుగా పరిశీలిద్దాం. సరే, ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందు మనం వాళ్ళ మూలాల్లోకి వెళ్ళాలి. అందుకే మన మొదటి భాగం మరాఠాల ఆవిర్భావం. కేవలం యుద్ధ నైపుణ్యాలే కాదు, వాళ్ల ఎదుగుదలకు పునాది వేసిన కొన్ని ప్రత్యేకమైన భౌగోళిక, సాంస్కృతిక పరిస్థితులు వాళ్ళని ఎలా తీర్చిదిద్దాయో ఇప్పుడు చూద్దాం. మహారాష్ట్రలోని ఈ పశ్చిమ కనుమలు, వాటి నిటారు పర్వతాలు, లోతైన లోయలు ఇవే మరాఠాలకు ఒక సహజమైన కోటలా పనిచేశాయి. ఈ కఠినమైన భూభాగమే వాళ్లకొక రక్షణ కవచంలా, ఒక శిక్షణా కేంద్రంలా పనిచేసిందన్నమాట. గెరిల్లా యుద్ధతంత్రాలను నేర్చుకోవడానికి, శత్రువుల భారీ సైన్యాల నుండి తమను తాము కాపాడుకోవడానికి ఇది వాళ్లకి ఎంతగానో సహాయపడింది. సరిగ్గా అదే సమయంలో రెండు ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. ఒకవైపు భక్తి ఉద్యమం. తుకారాం, రామ్దాస్ లాంటి గొప్ప సాధువులు తమ కీర్తనల ద్వారా సామాన్య ప్రజలలో ఒక ఐక్యతను, ఉమ్మడి మరాఠా గుర్తింపును తీసుకొచ్చారు. ఇది వాళ్ల రాజకీయ ఐక్యతకు ఒక బలమైన సాంస్కృతిక పునాది వేసింది. మరోవైపు దక్కన్ సుల్తానులు, మొఘల్ సామ్రాజ్యం లాంటి శక్తులు అంతర్గత కలహాలతో బలహీనపడడం మొదలైంది. ఈ రాజకీయ శూన్యత మరాఠాలు ఒక స్వతంత్ర శక్తిగా ఎదగడానికి ఒక సువర్ణావకాశాన్నిచ్చింది. మరాఠాల కథ శివాజీ లేకుండా అసంపూర్ణం. ఆయనే ఆ మహాసామ్రాజ్య నిర్మాత, ఛత్రపతి శివాజీ. ఆయన కేవలం ఒక గొప్ప యోధుడు మాత్రమే కాదు, ఒక దార్శనికుడు. ఆయన సృష్టించిన వినూత్న పరిపాలన, సైనిక వ్యవస్థలు మరాఠా రాజ్యానికి శతాబ్దాలపాటు నిలిచే పునాదిని ఎలా వేశాయో ఇప్పుడు చూద్దాం. శివాజీ తన చిన్న వయస్సునుంచే అసాధారణమైన సైనిక ప్రతిభను చూపించారు. బీజాపూర్, మొఘలుల లాంటి పెద్ద పెద్ద శక్తులను ధైర్యంగా ఎదుర్కొని వ్యూహాత్మకంగా ఎన్నో కీలకమైన కోటలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన యుద్ధతంత్రాలు అప్పటి భారీ సైన్యాలకు అస్సలు అర్థమయ్యేవి కాదు. మెరుపువేగంతో దాడి చేయడం, మళ్లీ కొండల్లోకి మాయమవ్వడం. ఈ గెరిల్లా యుద్ధతంత్రాలతో శత్రువులను ముప్పుతిప్పలు పెట్టి అద్భుతమైన విజయాలు సాధించారు. పరిపాలన అంటే ఒక్కరే అన్నీ చూసుకోవడం కాదు, దానికొక టీం కావాలి. శివాజీ ఈ విషయాన్ని ఎప్పుడూ గ్రహించారు. అందుకే ఆయన అష్టప్రధాన్ అనే ఒక అద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఆయన క్యాబినెట్ అన్నమాట. ఇదొక స్థిరమైన, సమర్థవంతమైన రాజ్యాన్ని నిర్మించడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది. ఈ పట్టికలో చూడండి, ప్రతి శాఖకు ఒక మంత్రి. పేష్వా అంటే ప్రధానమంత్రి, మొత్తం జనరల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు. అమాత్య అంటే ఫైనాన్స్ మినిస్టర్, బడ్జెట్ వ్యవహారాలు. అలాగే విదేశాంగ, హోం, సైనిక వ్యవహారాలకు వేర్వేరు మంత్రులు. అంటే ఎంత స్పష్టమైన అధికార విభజన ఉందో చూడండి. యూపీఎస్సీ మెయిన్స్లో గవర్నెన్స్ పేపర్కి ఇది చాలా ముఖ్యమైన పాయింట్. గుడ్ గవర్నెన్స్కి ఇదొక అద్భుతమైన చారిత్రక ఉదాహరణ. శివాజీ పరిపాలన దక్షతకు ఇదొక నిలువుటద్దం. శివాజీ ఆదాయ వ్యవస్థలో ఈ రెండు పన్నులు చాలా కీలకం. అయితే ఇవి కేవలం పన్నులు కాదు, ఇవి మరాఠా ఆధిపత్యాన్ని, వాళ్ల ప్రభావాన్ని చూపించే రాజకీయ సాధనాలు. చౌత్ అంటే 4వ వంతు పన్ను. పొరుగు రాజ్యాలు ఈ పన్ను కడితే మరాఠాలు వాళ్లకి రక్షణ కల్పిస్తారు. ఇక సర్దేశ్ముఖి అంటే ఈ ప్రాంతంపై మాకు ప్రత్యేక హక్కుంది అని అంగీకరిస్తూ చెల్లించే అదనకు 10% పన్ను అన్నమాట. శివాజీ వేసిన పునాది చాలా బలంగా ఉంది. కాని ఆయన తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని అఖండ భారత స్థాయిలో విస్తరింపజేసింది మాత్రం పేష్వాలు. ఇప్పుడు కథ వాళ్లవైపు మళ్లుతోంది. ప్రధానమంత్రులుగా ఉన్న వీళ్లు రాజ్యాన్ని ఒక మహాసామ్రాజ్యంగా ఎలా మార్చారో ఈ విభాగంలో చూద్దాం. 1713లో బాలాజీ విశ్వనాథ్తో ఈ పర్వం మొదలవుతుంది. అంతర్గత కలహాలతో చిన్నాభిన్నమైన మరాఠా శక్తిని ఆయన మళ్లీ ఒక్కటి చేశారు. తర్వాత వచ్చిన ఆయన కుమారుడు బాజీరావ్ I ఇక వెనుతిరిగి చూసుకోలేదు. కేవలం 20 ఏళ్లల్లో మరాఠా జెండాని భారతదేశం నలుమూలలా ఎగరేశారు. ఆయన తర్వాత వచ్చిన బాజీరావు కాలంలో మరాఠా ప్రభావం శిఖరస్థాయికి చేరింది. క్రమంగా పేష్వాలు వాస్తవ పాలకులయ్యారు. బాజీరావు ఈ పేరు వినగానే వేగం, పరాక్రమం గుర్తుకురావాలి. ఆయన తన జీవితంలో ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదంటే ఆలోచించండే. ఆయన నాయకత్వంలో మరాఠా సైన్యం ఒక తుఫాన్లా
దక్కన్ నుండి ఉత్తర భారతదేశం వైపు దూసుకెళ్ళింది. మాల్వా, గుజరాత్, బుందేల్ఖండ్ ఇలా ఎన్నో ప్రాంతాలను మరాఠా అధీనంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ పటం చూడండి. 18వ శతాబ్దం మధ్య నాటికి ఒకప్పుడు కొంకన్ ప్రాంతానికి పరిమితమైన శక్తి దాదాపు మొత్తం ఉపఖండాన్ని ఎలా శాసించిందో మనకర్థమవుతుంది. ఉత్తరాన ఢిల్లీ నుంచి దక్షిణాన తమిళనాడు వరకు వాళ్ల ప్రభావం విస్తరించింది. ఢిల్లీలోని మొఘల్ చక్రవర్తి కూడా వాళ్ల చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు. కాని చరిత్రలో ఏ సామ్రాజ్యమూ శాశ్వతం కాదు కదా. శిఖరానికి చేరిన తరువాత పతనం మొదలవుతుంది. మరాఠా సామ్రాజ్యం విషయంలో కూడా అదే జరిగింది. ఇంతటి మహాశక్తి ఎలా విచ్ఛిన్నమైందో, ఎలా పతనమైందో ఇప్పుడు చూద్దాం. ఒకే ఒక్క సంవత్సరం, ఒకే ఒక్క యుద్ధం మరాఠాల భవిష్యత్తును, ఆ మాటకొస్తే మొత్తం భారతదేశ భవిష్యత్తును మార్చేసింది. ఆ సంవత్సరం 1761. అదే మూడవ పానిపట్ యుద్ధం. అహ్మద్ షా అబ్దాలీ చేతిలో మరాఠాలు ఘోరమైన ఓటమిని చవిచూశారు. ఈ యుద్ధం ప్రభావం మాటల్లో చెప్పలేనిది. ఇది కేవలం సైనికుల్ని కోల్పోవడం కాదు, వాళ్ల అత్యుత్తమ నాయకుల తరాన్నే కోల్పోయారు. ఇక మరాఠాల్ని ఎవరూ ఓడించలేరు అనే నమ్మకం ఒక్కసారిగా బద్దలైపోయింది. వాళ్ల ఉత్తర భారత విస్తరణకు అక్కడితో ఫుల్ స్టాప్ పడింది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ఓటమి వల్ల ఏర్పడిన రాజకీయ శూన్యత బ్రిటిష్ వాళ్లకొక వరంలా మారింది. భారత చరిత్ర గతిని మార్చేసిన మలుపు ఇది. చరిత్రకారులు చెప్పేది ఇదే. మరాఠాల పతనం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎదుగుదలకు నేరుగా దారితీసింది. పానిపట్ యుద్ధం వాళ్లకొక స్వర్ణావకాశాన్ని ఇచ్చింది. ఇది భారత ఉపఖండం యొక్క భవిష్యత్తునే మార్చేసింది. పానిపట్ దెబ్బ నుంచి కోలుకోకముందే మరాఠాలకు అసలైన శత్రువు ఎదురయ్యాడు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. వాళ్లు చాలా పక్కా ప్లాన్తో 3 యుద్ధాల ద్వారా మరాఠా శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. మొదటి యుద్ధంలో కాస్త నిలదొక్కున్న రెండో యుద్ధం నాటికి సైన్య సహకార పద్ధతితో వాళ్ల స్వాతంత్ర్యాన్ని హరించారు. ఇక మూడో యుద్ధం నాటికి మరాఠా సమాఖ్య అనేదే లేకుండా చేసి పేష్వా పదవిని రద్దు చేసి కథకు ముగింపు పలికారు. చివరికేమైంది? మరాఠా నాయకులలో వాళ్లకి అనైక్యత, అంతర్గత కుమ్ములాటలు ఒక కారణమైతే, బ్రిటిష్ వాళ్ల ఆధునిక సైన్యం, క్రమశిక్షణ, వాళ్ల దౌత్యనీతి మరో కారణం. ఈ రెండూ కలిసి ఒకప్పుడు భారతదేశాన్ని గడగడలాడించిన మరాఠా సామ్రాజ్యాన్ని అంతం చేశాయి. సరే, ఈ మొత్తం కథ విన్న తర్వాత మన మైండ్లో ఒక ప్రశ్న మిగిలిపోతోంది. ఒకవేళ పానిపట్ యుద్ధం తర్వాత మరాఠాలు తమలో తాము గొడవలు పడకుండా ఐక్యంగా ఉండి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా? బ్రిటిష్ రాజును వాళ్లు ఆపగలిగేవారా? ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన గుణపాఠం. Subscribe for more content.